నేను ఒక ట్రాన్సిషన్ చెప్తాను ఓపెన్గా. ఆవిడ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆవిడ నేను తొందరగానే బయటకు వచ్చాను. బిగ్ బాస్లో 2వ వారంలోనే బయటకు వచ్చేసిన తర్వాత ఐ యూస్ టు ఫాలో సమ్ డేస్. అప్పట్లో నాకు తెలుసు, అంటే నేను పర్సనల్గా చూసిన విష్ణుప్రియ, షీ సచ్ ఎ స్వీట్ పర్సన్, వెరీ నైస్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ ఆనెస్ట్, వెరీ సింపుల్. ఏ రోజు కూడా మాకు ఇలా ఎప్పుడు అక్కడ కనబడలేదు ఆవిడ. షీఈస్ వెరీ యూనో డీసెంట్గానే ఉండింది. ఎక్కడ అసలు అమ్మాయి అనే వేరే ఒక మామూలు అబ్బాయితో మనం కూర్చొని అలా మాట్లాడుకుంటాం, అలాగే ఉండింది, జస్ట్ లైక్ ఎ బ్రో అంతే. బట్ బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి షోలో కింద వస్తున్న కామెంట్స్ కూడా ఆ రోజు చాలా పాజిటివ్గా వచ్చాయి విష్ణుప్రియకి. చాలా రోజులు ఆవిడ అక్కడ నిలబడడానికి కూడా కారణం అంటే జనాల సపోర్ట్. బట్ ఇవాళ అటువంటి ఒక్క పాజిటివ్ కామెంట్ రాట్లా, ఒక్కటి కూడా రాట్లా. ఎక్కడో ఒక కామెంట్ చదువుతున్నా, ఒక్క పాజిటివ్ కామెంట్ చూపించండి, లైఫ్ టైం సెటిల్మెంట్ అంటున్నాడు ఒకడు. సో ఇదే కాదు, బూతులు తిడుతున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు కదా. అదే అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఆవిడికి అది ఫరక్ పడకపోవచ్చు, కానీ మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అప్పట్లో బిగ్ బాస్లో ఉన్న విష్ణుప్రియ, లక్షల మంది, మేబీ కోట్ల మంది అభిమానాన్ని చొరగొన్న విష్ణుప్రియ, ఆ అభిమానం కాస్త ఇప్పుడు చాలామందికి ద్వేషంగా మారింది ఆవిడ చేస్తున్న షోస్ వల్ల. బట్ ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం వచ్చిన ఆవిడ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఒక ఆదర్శవంతమైన లేకపోతే ఒక రోల్ మోడల్ అనుకునే స్టేజ్ నుంచి వేరే కేటగిరీలోకి వచ్చింది. జస్ట్ బికాస్ మనం యూ కెన్ సీ ద కామెంట్స్. ఆనెస్ట్గా ఉండడం వల్ల ఇట్లా దిగజారిపోతున్నారు అనుకో. ఆనెస్టీ అనేది ఇప్పుడు ఆవిడ చేస్తున్న షోకి వస్తున్న కామెంట్స్ అవి. ఇప్పుడు అవునండి నాకు 4 బ్రేకప్స్ అయినాయి అని చెప్పేవాళ్ళు ఉంటారు బోల్డ్ మంది. అంత ఎందుకండి, మన హీరోయిన్స్లోనే బోల్డ్ మంది లేరా? పెళ్లి చేసుకొని బ్రేకప్ అయ్యి, లేకపోతే లవ్ చేసి బ్రేకప్ అయ్యి మళ్ళీ 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 ఉన్నారు కదా. వాళ్ళు కూడా ఇదే చెప్పచ్చు ఓపెన్గా, వాళ్ళు చెప్పకపోయినా మనకు తెలుసు. బట్ ఇక్కడ పాయింట్ ఆవిడ చెప్పిన మాట కన్నా ఆవిడ షోని కండక్ట్ చేస్తున్న విధానం చాలామందికి సిడక్టివ్గా అనిపించవచ్చు, లేకపోతే కొంతమందికి అభ్యంతరకరంగా అనిపించవచ్చు. బట్ దట్స్ హర్ చాయిస్. అంటే నేను అదే ఒక మోటివ్ లేదు, కేవలం ఆవిడ వల్ల సమాజం మీద దుష్ప్రభావం పడుతుందో నేను అనుకోవట్లా. ఎందుకంటే పీపుల్ ఇప్పుడు అయితే అబ్బా అక్క సూపర్ అక్క నువ్వు చేస్తావు, లేకపోతే భలే చేసావు కానీ అన్నారనుకోండి, దెన్ యూ షుడ్ బీ వరీడ్. కానీ ఎంతో కొంత ప్రభావితం చూపిస్తుంటుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు దాన్ని చాలా మంది షేర్ చేసిర్రు, వైరల్ చేసిర్రు, అది అందరి ఫోన్లలోకి వచ్చేసింది. అబ్బా విష్ణుప్రియ లాంటి పెద్ద పెద్దోళ్ళు ఇట్లా చేసిర్రు, మనదేముంది లేదు తొక్క అనుకుంటే మేబీ కొంతమంది నేనేమంటున్నా అంటే ఆమె కొన్ని టైటిల్స్ చూస్తున్నాను, ఆ టైటిల్స్లో అంటే ఆఫర్ లేని రాక ఇట్లాంటి పనులు చేసుకుంటున్నారా మీరు అని కూడా పెడుతున్నారు. నాకు బీయింగ్ ఒక ఫ్రెండ్గా మంచిగా సంపాదన చేస్తుంది, షోలు చేస్తున్నది, అక్కడక్కడ సినిమాలలో కనబడుతుంది, ఇంకెందుకు మళ్ళీ ఇవన్నీ? అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? ఓపెన్గా షీఈస్ డూయింగ్ వాట్ ఎవర్ ఇది అని చెప్పుకొని చేసుకుంటాను తను. అంటే నేను అదే చెప్తున్నా అగైన్ అట్ ద సేమ్ టైం, మీరు వాళ్ళ నుంచి ఆదర్శాలు ఎక్స్పెక్ట్ చేయకండి అంటున్నా. వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి మీ ఇళ్లలో పిల్లలు, నా ఇంట్లో పిల్లలు అలా చేయాలని అనుకోరు. ఒకవేళ అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఈవిడ చేయకపోయినా ఇంకొకళ్ళని చూసినా అలా వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆవిడ చేసింది కదా అని చెప్పి పొలవమని చెప్పి వెళ్ళే జనాల కన్నా ఆవిడ చేయడం కన్నా ముందు 100 మంది అది చేస్తున్నారు, ఎంతకన్నా దారుణమైన షోలు చేస్తున్నారు. వాళ్ళకి అలా వెళ్ళాలనుకునే వాళ్ళని మనం ఏం చేయలేం. కొంతవరకు ఫ్యామిలీలు కట్టుబాట్లు ఆపుతాయేమో కానీ. బట్ ఇక్కడ ఒకటేంటంటే ఓపెన్గా ఇది చెప్పుకోగలగడం అనేది. నేను అడుగుతున్నా, విష్ణుప్రియ సంగతి పక్కన పెట్టండి, మీరైనా నేనైనా లేకపోతే ఇంకెవరైనా సరే మగాళ్ళైనా సరే ఓపెన్గా చెప్పగలుగుతున్నారా? అవును నాకు ఇంతమంది, అవును నా లైఫ్లో ఇంతమంది అని ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నారు. ఉండొచ్చు, కానీ నోబడీ వాంట్స్ టు షేర్ ఆర్ నోబడీ వాంట్స్ టు డేర్. అది చెప్పుకోవడం వల్ల ఒకటేమవుతుంది, వ్యూవర్షిప్ పెరుగుతుంది. అంతకుమించి ఇంకేముంటుంది చెప్పండి. మీరు కనుక అటువంటి పెట్టుకున్నాను, ఇప్పుడు మధుకు ఒక 10 మందో లేకపోతే మధు స్కోర్ ఒక 50 అనుకుందాం అంటే అప్పుడు ఏమవుతుంది, మధు పెద్ద ఉమనైజర్, నీకు ఒక బిరుదు ఉంది కదా. మరి ఇక్కడ మనం అలాంటి మాటలు డేర్ చేయగలమా, అనగలమా?
అంటే ఇక్కడ ఏంటంటే ఎలా కండక్ట్ చేసినా కూడా అట్లీస్ట్ పబ్లిక్ ఫోరమ్స్లో దే ఆర్ ట్రీటెడ్ రెస్పెక్టెడ్ అంతే. బట్ ఇదే మగాడు చేస్తే ఈ పాటికి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. పెద్ది సినిమా గురించి మనం ఎక్కడ డిస్కస్ చేసాం గుర్తుంది? పెద్ది సినిమాలో ఆవిడికి కన్సెంట్ లేకుండా, ఎవరికి, జాన్వీ కపూర్ కన్సెంట్ లేకుండా ఈయన ఆవిడని ముద్దు పెట్టుకునే సీన్ ఏదైతే ఉందో చాలా కాంట్రవర్సీ అయింది కదా. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఒక అబ్బాయి వెళ్ళి అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం అనేది తప్పు. అటువంటిది ఒక హీరో చేస్తే జనాల్లోకి బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది. ఎందుకు రామ్ చరణ్ ఫాలో అయ్యే వేల కోట్ల మంది ఉన్నారు కాబట్టి మేబీ రేపు వాళ్ళ పిల్లలు కూడా ఎటువంటి చెడిపోతారని మనం ప్రశ్నించవచ్చు. బట్ ఈవిడికి ఇది లేదు. మీకు ఒక కాంట్రవర్సీ చెప్తా. ఇదే ఒక అమ్మాయి చేస్తే, అబ్బాయికి ఇష్టం లేకుండా వెళ్ళి అమ్మాయి వెళ్ళి ముద్దు పెడితే అది కూడా తప్పే కదా. మా బిగ్ బాస్ సీజన్లో పృథ్వీ ఈఎంఐ ఉన్నప్పుడు కెమెరా చూడు అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి పృథ్వీని అడగకుండా, పృథ్వీని పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళి ముద్దు పెట్టింది ఈఎంఐ. ఒక్కడు మాట్లాడారు దాని గురించి. అబ్బాయి కన్సెంట్ లేకుండా ఈఎంఐ ఎలా ముద్దు పెడుతుందని ఆ రోజు ఒక్కడు ప్రశ్నించారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం ఎంత మాట్లాడినా కూడా సిస్టంలో ఒక బయాస్ అనేది ఏర్పడిపోయింది. వాళ్ళు ఏం చేసినా సరే మనం డైరెక్ట్గా ఒక మాట అనడానికి అమ్మో లేడీస్, అమ్మో రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మగాళ్ళు అని చెప్పి నేను అదే చెప్తున్నా. పెద్ద సినిమాలో అది తప్పు అయితే ఇది కూడా తప్పే కదా. బిగ్ బాస్ ఈజ్ లైవ్. ఆవిడకి ఎవరు చెప్పలా, ఆ అబ్బాయికి ఎవరో చెప్పలా. కానీ ఎవరు మాట్లాడారు? అదే ఒక అబ్బాయి చేస్తుంటే అదే కదా నేను అనేది అంటున్నాను. ఒక అబ్బాయి అదే డైరెక్ట్గా అదే కదా. సినిమాలో ఒక ప్లాన్డ్ సీన్ అయినా సరే ఒక సీన్ కోసం చేశారు వాళ్ళు, రియల్ కాదు. బట్ దిస్ ఈజ్ రియల్. పృథ్వీ కన్సెంట్ లేకుండా ఆ అమ్మాయి వెళ్ళి పెట్టేసిన పృథ్వీని అడగలేదు. నేను ఉన్నాను కదా అక్కడ, ఐఎమ్ డైరెక్ట్ సాక్ష్యం. సో ఇప్పుడు మనం దీని గురించి పెద్ద రచ్చ చేశారు కదా పెద్ద గురించి. ఇప్పుడు ఏమంటారు? అమ్మాయి చేస్తే ఒకటి, అబ్బాయి చేస్తే ఒకటినా? ఆ రోజు ఒక్క మాట అడగలే ఎవరు. సో మనం విష్ణుప్రియ కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. తను ఏమన్నా స్పందిస్తుందేమో. అంటే రైట్, చివరిగా శేఖర్ భాష గారు, చివరిగా ఈ అంశం గురించి ఇట్లా మాట్లాడిన దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నా? విష్ణు, నువ్వు చేసేవి ఏంటో నేను మీ మీడియాలో రోజు వచ్చి చెప్పడం. బట్ హలో మేడం, నేను మధు అండి, బీఆర్కే న్యూస్. మేడం అయితే విషయం ఏంటంటే, మనం లైవ్లో ఉన్నాం, మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. మేడం మేడం సారీ, నేనేమంటున్నా అంటే, మనం లైవ్లో ఉన్నాం, ప్రజలు చూస్తున్నారు. చిన్న ఎక్స్ప్లెనేషన్. దీన్ని కొంతమంది మీరు కాకపోయినా కూడా మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు మీ ఫ్యాన్స్ మొత్తం మిమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకోవాలా ఏంటి, మా విష్ణుప్రియ గారు ఇట్లా చేసిరని కింద కామెంట్స్ కావచ్చు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వాళ్ళకి కొంచెం సమాధానం చెప్పే అది ఉంటుంది కదా మేడం. విష్ణుప్రియ గారు మీ ఫ్యాన్స్ రైట్, విష్ణుప్రియ గారు సమాధానం ఇవ్వట్లేదు. సో చివరిగా శేఖర్ భాష గారు ఏమైనా గ్లోబల్ ఇష్యూ అంటున్నారు. ఇంటికి వెళ్ళిద్దరు రాకపోతే ఎరా నీకు పని లేదు నా గురించి మీటింగ్లు పెడతా ఉంటుందేమో. బట్ స్టిల్ అదే అంటున్నా, ఆవిడని ఎవరు కూడా నన్ను ఆదర్శంగా తీసుకోండి ఆవిడ చెప్పట్లా. షీఈస్ డూయింగ్ హర్ బిజినెస్. కాకపోతే అక్కడ ఆనెస్ట్గా చెప్పడం అనేది నిజంగానే అందరూ కూడా, అంటే అందరికీ చెప్పకపోవచ్చు, కనీసం మీరు చేసుకోబోయేవాడుకు, నువ్వు రేపు ప్రేమించేవాడికైనా సరే ఇది చెప్పండి. వాడు ఎప్పుడో తెలుసుకొని అయ్యో నేను క్లీన్ బోల్డ్ అయిపోయాను అనుకోవడం కన్నా ఇది నిజంగానే అట్లీస్ట్ ఆదర్శం కాకపోతే ఇది ఒక ఆదర్శం అనుకోండి, ఇది నిజంగానే ఒక ఆదర్శం సెట్ చేసింది అనుకోండి, మిగతావన్నీ పక్కన పెట్టండి, అందరికీ చెప్పద్దు. అట్లీస్ట్ ఎంతమంది ఆడవాళ్ళు ఆరు మగవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంతమంది ఉన్నారు అనే విషయం వాళ్ళు వెళ్ళబోయే రిలేషన్లో, పెళ్ళికి కావచ్చు లేకపోతే ప్రేమించడానికి కావచ్చు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి శేఖర్ భాష గారు. చూసాం కదండి, ఇది వాళ్ళ స్పెషల్ లైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. థ్యాంక్ యూ.